పాపి పుట్టిన దినాన్ని అంత సెలబ్రేట్ చేసుకొని సంబరాలు చేసుకొని మనం చక్కగా ఆనందిస్తూ ఆ రోజు బిర్యానీ వండుకుంటూ కూల్ డ్రింకులు తాగుతూ డ్రెస్సుల మీద డ్రెస్సులు మారుస్తూ ఫోటోల మీద ఫోటోలు దిగి ఒక పాపి పుట్టిన రోజున అంత సెలబ్రేట్ చేసుకుంటున్నామే. నీవు రక్షణ పొందేవు కదా. ఆ రోజు ఒక పాపి పరిశుద్ధుడుగా మారిన దినం. చెప్పలు కొడదాం అందరు గట్టిగా హల్లెలూయా. ఇంతకు మనం ఏ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం? పాపి పుట్టినరోజా, పరిశుద్ధుడు పుట్టినరోజా? పాపి పుట్టినరోజా, పాపి పరిశుద్ధులుగా మారిన రోజా? నాకు తెలిసినంతవరకు అదే లెక్క. ఎవరి మంది అంతమంది పాటిస్తారో తెలియదు. ట్రై చేయండి. ఈసారి నుండి మీ డేట్ ఆఫ్ బర్త్ రోజు మీరు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం కన్నా మీరు రక్షణ పొందిన తేదీ ఏదో నిర్ణయించుకొని ఆ రోజు సెలబ్రేషన్ చేసుకోండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆ రోజు అందరికి విందివ్వండి. ఆ రోజు చక్కగా సంతోషంగా ఉండండి. ఆ రోజు కొత్త బట్టలు వేసుకోండి. ఆ రోజు పలావ్ తినండి. ఆ రోజు బిర్యానీ తినండి. ఏంట్రా బాబు అంటే ఒక పాపిగా పుట్టాను నేను, కానీ దేవుడు నన్ను పరిశుద్ధునిగా మార్చాడు.